కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లటం లేదన్నారు ఆయన. మరి ఇది కీలకమైనటువంటి కామెంట్ గానే పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రైవేటీకరణ కంటే ముందు RNIL ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అయితే బిడ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ అన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేయడానికి సింగరేణి కాలేజ్కి సంబంధించిన డైరెక్టర్స్ GMలతో సహా ఒక బృందాన్ని అధ్యయనానికి పంపింది. అలాగే బిడ్ వేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్కు శాఖ మంత్రి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసినట్టుగానే భావించవచ్చు. ఈ పరిణామం చాలా కీలకమైన పరిణామంగానే భావించారు. ప్రస్తుతానికైతే ప్రైవేటీకరణ దిశగా ఆలోచన చేయటం లేదని కేంద్ర ఉక్కు మంత్రి అయితే క్లారిటీ ఇచ్చారు. की तारीख में कोई इस प्रकार का विषय नहीं है, ये बात आपके ध्यान में होना चाहिए। जब कोई नया यूनिट प्रारंभ होता है तो लोगों को ऐसा लगता है, आज इसी प्रकार की परिस्थिति वाईजैक के अंदर है, RNL के अंदर है। मैं आपको इस बात के लिए ये कहना चाहता हूं कि इस प्रकार का आज के समय में, आज की तारीख में कोई ऐसा हमारी कोई इच्छा नहीं है और न इस प्रकार का कोई प्रोसेस है। इसको मुझे लगता है हम इसके लिए आने वाले, इसमें आज की तारीख में कोई इस प्रकार का विषय नहीं है, ये बात आपके ध्यान में होना चाहिए। जब कोई नया यूनिट प्रारंभ होता है तो लोगों को ऐसा लगता है, आज इसी प्रकार की परिस्थिति वाईजैक के अंदर है, RNL के अंदर है। मैं आपको इस बात के लिए ये कहना चाहता हूं कि इस प्रकार का आज के समय में, आज की तारीख में कोई ऐसा हमारी कोई इच्छा नहीं है और न इस प्रकार का कोई प्रोसेस है। इसको मुझे लगता है हम इसके लिए आने वाले समय में कर। విశాఖ స్టీల్ ప్లాంట్ ఎపిసోడ్ లో కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు ఆయన. ప్రైవేటీకరణ అంటే ముందు RNIL ను బలోపేతం చేసే పనిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర నుండి తెలుసుకుందాం. రవిచంద్ర, కేంద్రం వెనక్కు తగ్గినట్టుగా భావించవచ్చా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం బిడ్లో పాల్గొంటోంది కాబట్టి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? అయితే కీలకమైన పరిణామం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా పడుతుందని ఆందోళనలు జరుగుతున్నాయి. 780 రోజులకు పైగా పోరాటం జరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ రోజు విశాఖపట్నం వేదికగా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఆ శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ఒక కీలక వ్యాఖ్య తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా మరో కొత్త మలుపు తిరిగినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్ అనేది మా పాలసీ అని ప్రభుత్వం పదే చెప్తోంది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తోంది. స్ట్రాటజిక్ సేల్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్లు కానీ, లీగల్ అడ్వైజర్లు కానీ నియమించడం, ఇటువంటి ప్రక్రియ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు వస్తున్నారో ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు ఈ రోజుకున్న యథార్థ స్థితిని చూసినప్పుడు. అదే సమయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సిన మైన్స్ కానీ ఇతర బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నామనే మరో మాటను కూడా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడారు. దీన్ని బట్టి ఏదైతే ఉక్కు కార్మిక సంఘాలు కానీ, ఉక్కు యాజమాన్యం కానీ మొదటి నుంచి రిక్వెస్ట్ చేస్తుందో 5,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం మూలధనం అవసరం అవుతుంది. అదే సమయంలో ఐరన్ ఓర్ కూడా కావాలి. ఇదంతా కూడా ప్రైవేటు మైన్స్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు నిర్వహణ వ్యయం పెరిగిపోతుంది కనుక ఆదుకోమని పదే RINL కేంద్రాన్ని కోరుతోంది. అందులో భాగంగానే ఈరోజు NMDCని కీలక భాగస్వామి చేసే అవకాశం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటుగా కార్మిక సంఘాలతో కూడా కేంద్ర మంత్రి భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం NMDC నుంచి మైన్స్ తీసుకొని ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడేసే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోంది. ఇది ఒక విధంగా స్టీల్ ప్లాంట్కు ఉపశమనం కలిగించే అంశం. అదే సమయంలో రాజకీయ పరిణామాలను కూడా చూసుకున్నప్పుడు వచ్చేదంతా ఎన్నికల ఏడాది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అడ్వాంటేజ్ తీసుకుంది. EOIకి సంబంధించి తాము బిడ్డింగ్కి వస్తున్నట్టుగా ప్రకటించడం ద్వారా గడిచిన 2 రోజులుగా యాక్టివిటీ నడుస్తోంది. ఆ ప్రభుత్వం సింగరేణి కాలేజీని రంగంలో దించింది. ఒకవైపు పొలిటికల్ గా మైలేజ్ పోతోంది. అదే సమయంలో RINL లాంటి దాదాపు 1,00,000 మంది కుటుంబాలు ఆధారపడిన ఒక పరిశ్రమను తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించినంత వరకు దీన్ని సెంటిమెంట్ గా చూస్తున్న ఒక ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేయడం వలన వచ్చే ఇబ్బందులను, సాధక పథకాలను కూడా రాజకీయ కోణంలో చూసిందనే ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఉందో బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఆపరేట్ చేయడానికి అవసరమైన మూలధనం కానీ లేకపోతే దానికి సంబంధించిన రా మెటీరియల్ అన్నింటినీ కూడా సమకూర్చే ప్రయత్నాన్ని కూడా తాము చేస్తామని కూడా చెప్తుంది. ఈ మొత్తం పరిణామాలను మనం చూసినప్పుడు ఎన్ఎండిసి లేదా సెయిల్ నుంచి దానికి తాత్కాలికంగా అవసరమైన నిధులను సమకూర్చే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దేవి, రవిచంద్ర, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధర్నాలు చేసినప్పటికీ ఉద్యమాలు చేసినప్పటికీ స్పందించిన కేంద్రం కేవలం తెలంగాణ ప్రభుత్వం బిడ్కి ముందుకు రాగానే కాలరీస్కి సంబంధించిన సింగరేణి కాలరీస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ అధ్యయనం చేస్తేనే ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? అయితే ఇందులో 2 విషయాలను మొదటి నుంచి కార్మిక సంఘాలు కానీ ఉక్కు యాజమాన్యం కానీ చెప్తున్నది ఏంటంటే, స్ట్రాటజిక్ సేల్ అనేది భిన్నమైనది, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది భిన్నమైంది. కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తాత్కాలికంగా అవసరాల కోసం వాడుకోవడానికి అవసరమైన 5,000 కోట్ల రూపాయల మూలధనం కోసం మాత్రమే తీసుకున్న ఒక ప్రక్రియ. దీనికి ప్రైవేటీకరణకు ఎటువంటి సంబంధం లేదు. మరోవైపు ప్రైవేటీకరణ కానీ వెళ్లాల్సి వస్తే స్ట్రాటజిక్ సేల్లో పాల్గొనే అవకాశం ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఉండవు. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యాపార సంస్థలుగా ఉండకూడదు, వ్యాపారాల నిర్వహణ వాటి బాధ్యత కాదు అనేది కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తోంది. కనుక స్ట్రాటజిక్ సేల్ వేరు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెలంగాణ ప్రభుత్వం రావడం ద్వారా ఒక విధంగా పొలిటికల్ మైలేజ్గానే చూడొచ్చు. దాని చుట్టూ కూడా అనేక రకాల పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి, చర్చలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అయితే జాగ్రత్త పడిందని చెప్పుకోవాలి. ఒక విధంగా ప్రైవేటైజేషన్, స్టీల్ ప్లాంట్ లాంటి సెంటిమెంట్తో కూడిన ఒక ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం ద్వారా వచ్చే ఇబ్బందులను ఇప్పటికిప్పుడు కొని తెచ్చుకోవడం అనవసరం అనేది ఒక ఆలోచనగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రైవేటైజేషన్ అనేది కూడా ఒక రోజుకోనో ఒక సంవత్సరంలోనూ పూర్తయ్యేది కాదు. కాబట్టి ప్రస్తుతానికి ఆ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే మనం చూడొచ్చు. ఇది ఏదైనా ఒక కీలకమైన పరిణామం, ఒక కీలకమైన ఆలోచనగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అదే సమయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన ముడి సరుకును కూడా మేమే సమకూరుస్తామనే ఒక మాట, అది ఎన్ఎండిసి ద్వారా చేస్తారా, సెయిల్ ద్వారా చేస్తారనే దాని మీద స్పష్టత లేదు. కానీ ఓవరాల్గా ఒక ఆలోచన అయితే చేయడం అని మనం పాజిటివ్ థింకింగ్ అని చూడొచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ 3 కూడా ఫంక్షనింగ్లోకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఏవైతే ఆర్థిక నష్టాలను కేంద్ర ప్రభుత్వం చెప్తుందో ఆ నష్టాల నుంచి గట్టెక్కుతామని కూడా పదే పదే కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కనుక ఖచ్చితంగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ఓపెన్ చేసి ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్కించడం ద్వారా తాత్కాలికంగా ఈ అంశానికి తెరదించే ప్రయత్నం కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతోంది. దేవి, ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. तारीख को कोई इस प्रकार का विषय नहीं है, ये बात आपके ध्यान में होना चाहिए. जब कोई नया यूनिट प्रारंभ होता है तो लोगों को ऐसा लगता है. आज इसी प्रकार की परिस्थिति वाईजैक के अंदर है, आरएनएल के अंदर है. मैं आपको इस बात के लिए ये कहना चाहता हूं कि इस प्रकार का आज के समय में, आज की तारीख में कोई ऐसा हमारी कोई इच्छा नहीं है और न इस प्रकार का कोई प्रोसेस है. इसको मुझे लगता है हम और बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं. आरएनएल के लिए जो संभावनाएं बन रही, माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था वो भी हम उसको सॉर्ट आउट कर रहे हैं. मुझे लगता है ये अपने आप में आगे रन करें. देखिए, हमने कहा कि इस प्रकार के बहुत सारे अवसर आते हैं, कभी इस प्रकार की परिस्थिति बनती है, परंतु आज इस प्रकार का हमारा कोई विचार नहीं है. मैं इस बात को स्पष्ट करना चाहता हूं कि देखिए, आगे भविष्य में बहुत अच्छा आरएनएल के बारे में लोगों की विचारधारा बने. एक टारगेट है, उनने कहा है, मुझे अभी हमारे सीएमडी ने कहा आज मैं बैठक करने वाला हूं. उनका अपना एक विषय है, उन्होंने कहा है कि सपोर्ट करने के लिए और हम इसके लिए बात करेंगे आगे. इसमें आज की तारीख को कोई इस प्रकार का विषय नहीं है, ये बात आपके ध्यान में होना चाहिए. जब कोई नया यूनिट प्रारंभ होता है तो लोगों को ऐसा लगता है. आज इसी प्रकार की परिस्थिति वाईजैक के अंदर है, आरएनएल के अंदर है. मैं आपको इस बात के लिए ये कहना चाहता हूं कि इस प्रकार का आज के समय में, आज की तारीख में कोई ऐसा हमारी कोई इच्छा नहीं है और न इस प्रकार का कोई प्रोसेस है. इसको मुझे लगता है हम और बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं. आरएनएल के लिए जो संभावनाएं बन रही, माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था